హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. మనం సంక్రాంతి వచ్చిందంటే పండగ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని మొదటిగా మనం స్వీట్ ఏదైనా ఉందంటే అది కమ్మని సున్నుండలే. ఈ రోజు పాతకాలపు పద్ధతిలో పర్ఫెక్ట్ గా కమ్మని సున్నుండలు ఎలా చేసుకోవాలో ఒకసారి నేను చూపించే విధంగా ఈసారి సంక్రాంతికి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా 1 కేజీ మినువులు తీసుకుని తిరగలి తిప్పుతూ అందులో కొద్దిగా మినువులు వేస్తూ కింద క్లాత్ వేసి మినువులు ఈ విధంగా 2 బద్దల్లా అయ్యాక వాటిని తీసుకుని రుబ్బురో రోటిలో మెత్తగా కాకుండా బ్లాక్ తొక్క పోయేలాగా పోటు వేయాలి. తర్వాత ఇలా పప్పులా వచ్చాక ఒక పళ్ళెంలోకి తీసుకుని పప్పుకున్న నల్లని పట్టు పోయేంత వరకు విసురుకోవాలి. అలా విసురుకున్న తర్వాత వచ్చిన పప్పునైతే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మీడియం గ్లాస్ లో సకానికి బియ్యం తీసుకుని వాటిని వేయించుకుని ఈ పప్పులో వేసేసి తర్వాత మీ దగ్గరలో ఉన్న మిల్లుకి తీసుకెళ్లి ఇదైతే పిండి కింద ఆడించేయండి. ఇప్పుడు ఈ మినప సున్నుండ తయారు చేసుకోవడం కోసం నెయ్యి కావాలి కదా, అందుకని చెప్పేసి అప్పుడే ఫ్రెష్ గా ఉన్న వెన్నని కాచి ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుని మనం సున్నుండలు అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అప్పటికప్పుడే వెన్నను కాచి నెయ్యి తయారు చేసుకుని ఈ నెయ్యితో సున్నుండలు నొక్కోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కేజీ బెల్లం తీసుకుని వీటిని చిన్న ముక్కల కింద చెదక్ కొట్టుకుని తర్వాత మిక్సీలో అయితే ఈ చెదక్ కొట్టుకున్న ముక్కలు అయితే వేసేసి వీటిని నీట్ గా మనం ఒక పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. బెల్లం ఒకసారి వేస్తే సరిగ్గా నలగదు, అందుకని చెప్పేసి 2 టైమ్స్ అయితే వేయాలి. తర్వాత మనం మిల్లులో ఆడించుకున్న సున్ని పొడి ఉంటుంది చూసారా, ఆ పొడి అయితే ఈ కేజీ బెల్లం పౌడర్ లో వేసి చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కేజీ మినుములకి మనం కేజీ బెల్లం అయితే తీసుకున్నాము. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. 2 కేజీలు తీసుకుంటే 2 కేజీలు. సో ఈ పౌడర్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేలాగా మిక్సీలో ఆడేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని అప్పుడు ఈ పౌడర్లోకి ముందుగా మనం కాచి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది చూసారా, ఆ నెయ్యి అయితే వేస్తూ వీటిని బాగా కలుపుకోవాలి. ఈ సున్ని పొడిలో నెయ్యి అంతా ఒకసారి వేయకుండా ఫస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసి తర్వాత గరిటెతో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకుంటూ కొద్దిగా నెయ్యి వేసి అప్పుడు ఈ పిండిని అయితే మనం చేతితో అయితే బాగా నలుపుకోవాలన్నమాట. సో అప్పుడు బాగా కలుస్తుంది ఈ బెల్లం అండ్ ఈ సున్ని పొడి. సో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోండి. అండ్ వేడి చేసిన నెయ్యి అయితే మనకి బాగా కలుస్తుంది అనమాట. ఈ నెయ్యి మొత్తం ఈ సున్ని పొడిలోకి అండ్ ఈ బెల్లంలోకి. సో ఇలా కంప్లీట్ గా మనం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకుని 2 చేతులకి రాసుకుంటూ సున్ను పొడిని నీట్ గా నొక్కుంటూ ఇలా రౌండ్ గా వచ్చాక మనం సున్నుండలు అయితే ఒక పళ్ళెంలోకి బ్యాచ్ వైజ్ గా తీసేసుకోవడమే. అప్పటికప్పుడే అదిరిపోయే కమ్మటి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.